అయోధ్యలో ఇప్పుడు ఎవరికైనా ఓ హోటల్ ఉంటే వారు ముఖేష్ అంబానీ అయిపోవచ్చు. అయోధ్య ఆలయం ప్రారంభోత్సవంతో వారు కోటీశ్వరులుగా మారిపోవచ్చు. అయోధ్యలోని హోటళ్లు ఒకరోజు బసకు వసూలు చేస్తున్న మొత్తం చూస్తే ఈ మాటలు నిజమే అని అందరూ అంగీకరిస్తారు. 85,000. అయోధ్యలో కొన్ని హోటళ్లు ఒకరోజు బసకు వసూలు చేస్తున్న మొత్తం ఇది. నమ్మలేకపోయినా ఇది నిజం. రామ మందిరం ప్రారంభోత్సవం దగ్గర పడుతున్న కొద్దీ అయోధ్యతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో హోటళ్లు, గెస్ట్ హౌసుల్లో బుకింగ్ ధరలు ఊహించలేనంతగా పెరిగిపోతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ జరిగే ఈ నెల 22నే కాదు, మొత్తం జనవరి నెలకు సంబంధించిన హోటల్ రూమ్ బుకింగ్స్ అన్నీ అమ్ముడైపోయాయి. ఉన్న కొన్ని హోటళ్లలో కళ్లు చెదిరే రేట్లు పలుకుతున్నాయి. ఒక్క అయోధ్యలోనే కాదు, అయోధ్య చుట్టుపక్కల ఉన్న హోటళ్లు, ఇతర అతిథి గృహాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. జనవరి నెల మొత్తం టికెట్లు అమ్ముడైపోయాయని, సగటున ఒకరోజు బస రేటు 85,000కు చేరిందని సిజ్నెట్ హోటల్ రిసార్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ సర్భేంద్ర సర్కార్ చెప్పారు. ఈ గ్రూప్ కు చెందిన కేకే హోటల్ 45% ఆలయ ట్రస్ట్ కు కేటాయించింది. ఆలయ ట్రస్ట్ ఆహ్వానించిన అతిథుల్లో కొందరు ఇక్కడ బస చేయనున్నారు. అయోధ్య చుట్టుపక్కల ప్రాంతాల్లో బుకింగ్స్ అయిపోవడం, లేదంటే ఎగువ మధ్యతరగతి వారు సైతం భరించలేని ధరలు పలుకుతుండటంతో లక్నో, ప్రయాగ్రాజ్, గోరఖ్పూర్ వంటి చోట్ల హోటళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ప్రాంతాలన్నీ అయోధ్యకు 130 నుంచి 170 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అయినా సరే ఇక్కడ హోటళ్లు బుక్ చేసుకునేందుకు భక్తులు, పర్యాటకులు వెనుకాడడం లేదు. అయోధ్యలో రాడిసన్ గ్రూప్ కు చెందిన పార్క్ ఇన్ హోటల్లో జనవరి 21, 22 తేదీలకు సంబంధించిన బుకింగ్స్ మొత్తం అమ్ముడైపోయాయి. లక్నోలోని తమ హోటల్లో కూడా అన్ని టికెట్లు అమ్ముడైపోతాయని సర్వర్ హోటల్స్ రిసార్ట్ల మేనేజింగ్ డైరెక్టర్ చెప్పారు. లక్నోలోని తాజ్ మహల్ హోటల్లో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు టికెట్లు ఉన్నాయి. ఒక రోజుకు 21,779 రూపాయలు చెల్లించాలి. ఓయో రూమ్లు మొత్తం అయిపోయాయి. లక్నోలోని రీ సైన్సెస్ హోటల్లో రోజుకు 42,244 రూపాయలు వసూలు చేస్తున్నారు. రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగే జనవరి 22న ఇక్కడ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. లక్నోలోని లెమన్ ట్రీ హోటల్లో కూడా జనవరి 22న రూమ్స్ దొరుకుతున్నాయి. రోజుకు 24,687 రూపాయలు చెల్లించాలి. మొత్తంగా అయోధ్యలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ నెలలో హోటల్ రూమ్లో ఉండాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.